హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే ఈరోజు మా తమ్ముడి ఎంగేజ్మెంట్ ఉంది. ఆ ఎంగేజ్మెంట్ కోసం అని చెప్పేసి మేము ఏం చేస్తున్నామో చూపిద్దామని చెప్పేసి నేనైతే వ్లాగ్ చేశాను. చూద్దామా? ఎంగేజ్మెంట్కి కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చాం. మేము మగపెళ్ళి వారం కాబట్టి ఆ అమ్మాయి వాళ్ళ కోసం అని చెప్పేసి మన తరపు నుంచి ఫ్రూట్స్ ఇంకా ఏమేమి తీసుకెళ్తారో అవన్నీ కూడా మేము రెడీ చేస్తున్నాము. దానికోసం అయితే మేము ఫ్రూట్స్ తీసుకున్నాము. ఒక 5 రకాల ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. సో వాటి కోసం అని చెప్పేసి ట్రేస్ తీసుకొచ్చుకున్నాము. అవి ప్యాక్ చేయడానికి మేమే ప్యాక్ చేసుకుంటామని చెప్పేసి ఆ ట్రేస్ అయితే తీసుకొచ్చుకున్నాము. ఆ ట్రేస్ వచ్చేసి ఇట్లా నెట్ తోటైతే ఉన్నాయి. అవి కాకుండా వాటితో పాటు మేము అయితే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము. బాదం, కాజు, పిస్తా, కిస్మిస్. ఇంకా ఫ్రూట్స్ కూడా చూడండి, 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకున్నాము. జామకాయ, ఆరెంజ్, దానిమ్మ, యాపిల్, ముసంబి. ఇట్లా ఫస్ట్ అయితే మేము ఇక్కడ మా మరదలు ఇంకా మా సిస్టరు ఇంకా మేము అందరం కలిసి ఇవి ప్యాకింగ్ అయితే చేస్తున్నాము. ఒక దానిలో జామకాయ, ఒక దానిలో ఆరెంజ్ అయితే పెట్టేసి ప్యాక్ చేస్తున్నాము. అట్లా పెట్టేసిన తర్వాత జస్ట్ ఆ నెట్ ఏదైతే ఉందో దాన్ని మనము థ్రెడ్ ఉంటుంది దానికి, ఆ థ్రెడ్ తోటి టై చేస్తే మనకు ఈ నెట్ అంతా కూడా ఒక ఫ్లవర్ లాగా ఫామ్ అవుతుంది. అదైతే మేము చేస్తున్నాము చూడండి. ఈ విధంగా అయితే చేస్తున్నాము. ఆ థ్రెడ్ అయితే టై చేస్తే మనకు ఫ్లవర్ అనేది ఫామ్ అవుతుంది. అదైతే సింపుల్గా బాగానే ఉంది, చూస్తున్నారు కదా. మాకైతే నచ్చింది. మనం కావాలనుకుంటే ఈ ఫ్లవర్ పైన మనం ఒక రోజ్ అదే అట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ మాకైతే ఇంత సరిపోద్ది అనిపించింది. మేమైతే అందుకోసమని అక్కడికే స్టాప్ చేసేసాము. ఈ విధంగా అయితే మేము అన్నీ ఏవైతే ఫ్రూట్స్ తెచ్చుకున్నామో ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా ప్యాకింగ్ అయితే చేస్తున్నాము. జనరల్గా 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే పెడతారు మా సైడ్ అయితే. అట్లనే మేము కూడా అందుకే 5 టైప్స్, ఎవ్రీ ఫ్రూట్ వచ్చేసి ఒక 5 తీసుకుని ప్యాక్ చేస్తున్నాము. ఈ ఫ్రూట్సే కాకుండా వీటితో పాటు డ్రై ఫ్రూట్స్, ఇంకా ఏవైతే అక్కడికి అవసరం ఉంటాయో ఒక స్వీట్ బాక్స్ అట్లా అన్నీ కూడా మేమైతే తీసి పెట్టుకొని రెడీ చేసుకుంటున్నాము ఎంగేజ్మెంట్ కోసం అని చెప్పేసి. మేము ప్యాక్ చేస్తుంటే పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు మాకు. యాపిల్స్, అనార్ కూడా కంప్లీట్ అయిపోవచ్చింది. చూస్తున్నారు కదా, కంప్లీట్ అయితే అయింది ఇది. రిమైనింగ్ ఒక ముసంబి అయితే ఉంది. మా చెల్లె వాళ్ళ పాప అయితే నేను చేస్తాను అంటుంది. చూస్తున్నారు కదా, మొత్తానికి అయితే ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ ప్యాకింగ్ తోటే వచ్చినాయి కాబట్టి వాటిని మేము మళ్ళీ ఏం చేయదలుచుకోలేదు, అలాగే ఉంచేసాము. ఇప్పుడైతే ఇంకా టైం అవుతుంది, ఎంగేజ్మెంట్కి అయితే రెడీ అవ్వాలి. ఎంగేజ్మెంట్కి రెడీ అయిన తర్వాత రెడీ అయితే అయిపోయినాము. ఆ బుట్టీలు ఏవైతే ప్యాక్ చేసిన ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా అందరం పట్టుకొని అయితే ఇంట్లో నుంచి అయితే బయటికి వెళ్తున్నాము. ఇప్పుడైతే ఇంకా వెళ్ళాలి, అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము అందరం కలిసి ఫ్యామిలీ మెంబర్స్. చూస్తున్నారు కదా.
మా అమ్మ, మా సిస్టర్, మా మరదలు, నేను, ఇంకా మా పాప, మా వారు అందరం ఫ్రెండ్స్ మేమైతే ఎంగేజ్మెంట్కి స్టార్ట్ అయిపోయినాము కార్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుందో నేనైతే చూపిస్తాను, మీకు అందరికీ షేర్ చేసుకుంటాను. ఓకేనా? జస్ట్ ఇప్పుడే మేమైతే ఇక్కడికి వచ్చేసాము. చూస్తున్నారు కదా వీళ్ళైతే స్టేజ్ ఎలా డెకరేట్ చేశారో. ఇక్కడ మేమైతే ఏవి తీసుకొచ్చామో అవన్నీ కూడా ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ పెట్టేసాము. మీరు చూస్తున్నారు కదా అన్ని ఫ్లవర్స్ తోటి, రోజెస్ ఇంకా చామంతి తోటి అయితే డెకరేట్ చేశారు. ఇక్కడ మధ్యలో మనకు హార్ట్ సింబల్ అయితే చాలా బాగుంది. అందులో వాళ్ళిద్దరు నేమ్స్, మా బ్రదర్ నేమ్ వచ్చేసి హరీష్, ఇంకా మా మరదలు వచ్చేసి నవ్య. వాళ్ళ నేమ్స్లోని ఫస్ట్ లెటర్ తీసుకొని ఎన్ అండ్ హెచ్ అని అది హార్ట్లో అయితే మెన్షన్ చేశారు. అది చాలా బాగుంది, నాకైతే బాగా అనిపించింది. ఈ డెకరేషన్ అంతా కూడా సింపుల్గా బాగుంది, మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా. ఇంక ఇక్కడైతే పెట్టాం కదా మా అన్ని పూలమాలలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఎంగేజ్మెంట్ కిట్, మన కొడుకలు, బ్యాంగిల్స్, ఫ్లవర్స్, స్వీట్ బాక్స్, ఏవైతే డ్రెస్ ఏదైతే ఉందో అది, అవన్నీ కూడా ఇక్కడైతే అన్నీ రెడీ చేసి పెట్టిర్రు. ఇంకా అమ్మాయి అయితే ఇంకొంచెం రెడీ అవుతుండ్రు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అందుకోసమని అందరు వెయిట్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా కూర్చొని చూస్తున్నారు. వచ్చేసారు ఇంకా మా తమ్ముడు, మా మరదలు, వీళ్ళిద్దరిది ఎంగేజ్మెంట్. వీళ్ళైతే వచ్చి కూర్చున్నారు. ఇంకా అయ్యవారు అయితే రాలేదు. అయ్యవారి కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. కాల్ చేశారు 2-3 టైమ్స్. తనైతే దారిలో ఉన్నానని చెప్తున్నాడు. సో ఇంకా కొద్దిసేపట్లో ఎంగేజ్మెంట్ అయితే స్టార్ట్ అవబోతుంది. పంతులు గారు అయితే ఇప్పుడే వచ్చారు. ఈ శుభకార్యాలైనా ఫస్ట్గా మనకైతే మనందరికీ తెలుసు వినాయకుని పూజ ఇంకా గౌరీ పూజ అయితే చేస్తారు. అదేవిధంగా ఇక్కడ మన ఎంగేజ్మెంట్లో కూడా వినాయకుడి పూజ, గౌరీ పూజ అయితే చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళిద్దరితోటి చేయిస్తున్నారు, అమ్మాయితోటి అబ్బాయితోటి. ఆ పూజ అయితే అవుతుంది. ఇంకా తర్వాత మిగతా కార్యక్రమాలు అయితే జరుగుతాయి. పూజ అయితే అయిపోయింది. ఇందాకే మంగళహారతి కూడా అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడైతే బట్టలు అయితే పెడుతుర్రు. అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి బట్టలు పెట్టేస్తున్నారు. వాళ్ళైతే బట్టలు మార్చుకోవడానికి అయితే వెళ్ళారు. వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేలోపు పెద్దలందరూ కలిసి కూర్చొని లగ్నపత్రిక కోసం అయితే రాద్దామని చెప్పేసి చూస్తున్నారు. అంటే వాళ్ళ ఇద్దరి పేర్ల పైన, అమ్మాయి అబ్బాయి పేర్ల పైన ముహూర్తాలు ఎలా ఉన్నాయి, ఎప్పుడు ఉంది ముహూర్తం అని చెప్పేసి వాళ్ళ పేర్లు, నక్షత్రాలు అన్నీ కలిసి పంచాంగం అయితే చెక్ చేస్తారు కదా,
ఆ పంచాంగాన్ని అయితే పంతులు గారు అయితే చెక్ చేస్తున్నారు. చెక్ చేసి లగ్నపత్రిక అయితే రాస్తున్నారు. అయితే మ్యారేజ్ అయితే వీళ్ళ ఇద్దరి పేర్ల పైన 24th రోజు అయితే ఉంది అని చెప్పేసి చెప్పారు. ఇంకా 24th పెళ్ళి అని చెప్పేసి అనుకున్నారు. దానికోసం అయితే ముహూర్తం అయితే రాస్తున్నారు. లగ్నపత్రిక అయితే రాయడం అయిపోయింది. దాని తర్వాత మేమైతే ఇలా జెమ్స్ తోటి అమ్మాయి అబ్బాయి పేర్లు అయితే ఇలా రాసి మేమైతే తీసుకొచ్చాము. దాని తర్వాత వాళ్ళిద్దరు కూడా దండలు మార్చుకోవడానికి అయితే రెడీగా ఉన్నారు. వాళ్ళిద్దరూ దండలు మార్చుకుంటున్నారు. ఇంకా ఎంగేజ్మెంట్ అయితే ఇలా అయితే జరుగుతుంది. ఇద్దరు కూడా దండలు అయితే మార్చుకున్నారు. సక్సెస్ఫుల్గా ఎంగేజ్మెంట్ అయితే జరిగింది అనుకోవచ్చు. ఇంకా తర్వాత ఇలా దండలు మార్చుకున్న తర్వాత మేము తీసుకొచ్చిన పండ్లు, స్వీట్స్, బ్యాంగిల్స్, ఫ్లవర్స్ ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము వాళ్ళు తీసుకొచ్చినవి వాళ్ళు మా తమ్ముడికి పెట్టారు. అదేవిధంగా మేము కూడా అమ్మాయికి అయితే బ్యాంగిల్స్ ఇట్లా అవన్నీ అయితే అందరం కలిసి అయితే పెట్టినాము. తర్వాత ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగాము. అందరం కలిసి ఫ్యామిలీ ఫొటోస్ దిగిన తర్వాత ఫ్యామిలీ ఫొటోస్ తర్వాత మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వాళ్ళిద్దరితో అయితే కేక్ కట్ చేయించారు. వీళ్ళందరూ కూడా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్సే, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అందరూ కలిసి కేక్ అయితే కట్ చేయించారు. కేక్ కట్ చేయించి తర్వాత వాళ్ళు కూడా ఫొటోస్ దిగి అట్లా అయితే జరిగింది. How long can you hold
not so free. And in this moment, life is like a dream. So come a little closer, but don't hold your breath. Silence in the background, violence in your eyes now. Remember that time you gave your heart to me. Remember that time when life was like a dream. You know what I know. ఫ్రెండ్స్, ఎంగేజ్మెంట్ అయితే ఈ విధంగా అయితే కంప్లీట్ అయ్యింది. ఎండింగ్లో అయితే ఇట్లా పిల్లలందరూ కలిసి డ్యాన్స్ అయితే చేశారు. మా తమ్ముడు మరదలు కూడా వాళ్ళతో పాటు అయితే డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. అందరం కలిసి బాగా అనిపించింది.